సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్, క్రూడ్, కాపర్ మెటల్స్ ఎలా ఉన్నాయి ఈ వీక్ ఏంటనే చూద్దాం. ఎప్పుడైతే నిన్న ట్రంప్ గారు టారిఫ్ పెంచడం రాంగ్ అని తేలిందో ఈ యొక్క గోల్డ్, సిల్వర్ అనేవి బాగా పెరుగుతున్నాయి. అలాగే మేజర్గా ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి దారి తీస్తుందా, ఇరాన్ యొక్క సంక్షోభం, ఆయనకి ఇచ్చిన డెడ్ లైన్ 2 వీక్స్ ఇచ్చారు టైము. ఆ డెడ్ లైన్ దాటిపోయి ఒక పక్క మాట్లాడాలి మాతో అంటుంది, ఒక పక్క యుద్ధం చేయటం, ఖమేనీని ఖతం చేయాలి అనేది మెయిన్ టార్గెట్ కింద చూస్తుంది. సో ఇరాన్ని ఎట్లయినా సరే ఓడించాలి, అలాగే ఇరాన్ని ఫ్రీ చేయాలనేది అమెరికా అనుకుంటుంది. దాని తగ్గట్టుగా భారీ ఎత్తున యుద్ధ నౌకలు అక్కడ ఆక్రమించారు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతుంది, దాదాపు 6,000 వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్గా 72 బ్యారెల్స్ వెళ్ళింది. అంతకుముందు 65-60 అలా ఉండేది, ఇప్పుడు 72 దాకా వెళ్ళింది. అలాగే గోల్డ్, సిల్వర్ కూడా బాగా పెరిగినాయి. సో గోల్డ్ వచ్చి ఇంటర్నేషనల్గా 5,150 దాకా వెళ్ళింది. సో సిల్వర్ వచ్చి 78 మళ్ళీ వెళ్ళింది. అలాగే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో గోల్డ్ వచ్చి 1,67,000, దాదాపు 1,60,000 దాకా వెళ్ళింది. అలాగే ఇప్పుడు సిల్వర్ వచ్చి 2,67,000-68,000 దాకా వెళ్ళింది ఇప్పుడు. సో ఏం చేయాలి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, ఏంటి పరిస్థితి అని చూసుకుంటే ఏ రకంగా ఇప్పుడు మనం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా ఏంటంటే, ఇప్పుడు గోల్డ్, సిల్వర్స్ వచ్చి మళ్ళీ అంతకు ముందు ఏదైతే 1,80,000, 1,90,000 అలా గోల్డ్ వెళ్ళింది. సిల్వర్ వచ్చి దాదాపు 4 lakhs దాకా వెళ్ళింది. సో ఇప్పుడు అలాంటి రేట్లు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, సిల్వర్ పెరిగే ఛాన్స్ ఉందా అంటే, యుద్ధం కనుక స్టార్ట్ అయిందంటే మాత్రం గోల్డ్, సిల్వర్ ఆకాశాన్ని నడిపాయి. ఈసారి అయితే ఇంకా చాలా అవుట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అది పెరుగుతుందా లేదా అనేది యుద్ధాన్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి తెలుస్తుంది. ప్రజెంట్ అయితే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది, కాబట్టి ఎక్కువ ఇవి కనపడుతున్నాయి. సో అందుకని గోల్డ్, సిల్వర్స్ బాగా పెరుగుతున్నాయి. సో సిల్వర్ అయితే ఇప్పుడు ఇమీడియట్గా 2,70,000 లాస్ట్ టైము అది హై కనుక బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ 3 lakhs వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. చాలామంది ఇక్కడ 3 lakhs దగ్గర ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా కొంచెం మంచి రోజులు వచ్చినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే యుద్ధం కనుక వచ్చిందంటే కంపల్సరీగా గోల్డ్, సిల్వర్ బాగా పెరుగుతాయి. ఒకవేళ యుద్ధం రాలేదు అంటే మాత్రం డెఫినెట్గా గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే ఈ యొక్క టారిఫ్స్ తగ్గినాయి, ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే అటు ఈక్విటీ మార్కెట్స్కిను ఇటు గోల్డ్, సిల్వర్కి డిసైడింగ్ ఏంటంటే ఈ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చేస్తారు, ఇరాన్ ఇష్యూలో ఏం చేస్తారు, ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న దాన్ని బట్టి ఇప్పుడు ఉంది. బట్ రాబోయే 10 days చాలా ఇంపార్టెంట్. సో చాలా హెచ్చుతగ్గులు, వైలెంట్ మూమెంట్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ట్రెండ్ అయితే ప్రజెంట్ చెప్పేది ఏంటంటే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో ఎనీ డిప్ ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. సో ఇది గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ లెవెల్స్ చెప్పమంటే గోల్డ్ వచ్చి ప్రజెంట్ 1,60,000 నుంచి 62-63 వరకు ఛాన్స్ ఉంది. అలాగే సిల్వర్ వచ్చి 2,70,000 నుంచి 75 వరకు ఛాన్స్ ఉంది. సో క్రూడ్ ఆయిల్ తీసుకుంటే ఇప్పుడు 6,000 దగ్గర ఉంది, అది 6,200 వచ్చే ఛాన్స్ ఉంది. కాపర్ తీసుకుంటే ఫిబ్రవరి వచ్చి ఇప్పుడు 1,170 అలా ఉంది కాంట్రాక్ట్, ఇది 1,1200 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎనీ డిప్ ఈజ్ ఇన్ బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చండి. సో గోల్డ్, సిల్వర్లు అయితే పాజిటివ్గా ఉన్నాయి. సో ఇప్పుడు రేట్లు అసలు మన సిటీస్లో ఎలా ఉన్నాయి, ఇవాళ 23వ తారీఖు బంగారం చూసుకుంటే ఫిబ్రవరి 23 కంటే గ్రాముకి 24 క్యారెట్ల రేటు దాదాపు 207 రూపాయలు పెరిగింది ఒక గ్రాముకి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో 24 క్యారెట్స్ వచ్చి 16,135గా ఉంది. ఈ నగరాల్లో 22 క్యారెట్లు వచ్చి 14,790 దగ్గర
22 క్యారెట్లు ఉంది. అలాగే వెండి వస్తే వెండి చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్‌లో సిల్వర్ ర్యాలీ అయితే పుంజుకుంది. సోమవారం ఫిబ్రవరి 23 నాడు ఆహ్, వెండి 25,000 కేజీ పెరిగింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాదు, అలాగే వరంగల్, నిజాంపేట, విజయవాడ వీటిల్లో దాదాపు వెండి రేటు 3,00,000కి చేరుకుంది. అంటే గ్రాము 300 వద్ద మళ్ళీ స్థిరపడింది. సో, గ్రామ్ అయితే మళ్ళీ 300 కానీ ఎంసెక్స్ రేట్లు చూస్తే 2,67,000 దీనికి జీఎస్టీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరి ఏం చేయాలి? వెండి కొనాలా? లేకపోతే వద్దా? గోల్డ్ కొనాలా? వద్దా? అని చూస్తే ఇప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్‌లో గోల్డ్ బయింగ్‌లో ఉంది. బై చేసుకోవచ్చు. గోల్డ్ ఎలా బై చేసుకోవాలి అంటే ఇది ఈటీఎఫ్ బెటరా? లేకపోతే డిజిటల్ గోల్డా? లేకపోతే గోల్డ్ బిస్కెట్సా? తర్వాత కాయిన్స్ అంటే కాయిన్స్ రూపంలో ఒకటి పాజిటివ్‌గానే ఉంటుంది. బిస్కెట్స్‌లో గానీ, కాయిన్స్‌లో గానీ లేకపోతే ఈటీఎఫ్‌లో గానీ బై చేసుకోవటం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు ఆర్నమెంట్ కొంటే అది మళ్ళీ కన్వర్ట్ చేసి పైసలుగా డబ్బులుగా కన్వర్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ దానిలో తరుగని ఇవన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్‌గా బిస్కెట్ కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా కాయిన్స్ కొనుక్కొని ఫిజికల్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా డిజిటల్‌లో కూడా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.